ఈరోజు మనం టేస్టీ అండ్ హెల్తీ రెసిపీని ప్రిపేర్ చేసుకుందామండి. అది పాలకూర విత్ సోయా చంక్స్. ఇది పిల్లలకి చాలా మంచిదండి, వాళ్ళ హెల్త్కి, పెద్దలకి కూడా మంచిది. ఇది చాలా టేస్టీగా ఉంటుంది, టేస్టీతో పాటు హెల్తీ కూడా. మన పాలకూరలో వచ్చేసి విటమిన్ ఈ, విటమిన్ సి, ఏ, మ్యాగ్నీషియం, ఐరన్ కంటెంట్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. దీంట్లో చాలా న్యూట్రియంట్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఇది పాలకూర చాలా హెల్త్కి మంచిదన్న విషయం మీ అందరికీ తెలుసు. నెక్స్ట్ ఇక్కడ సోయా చంక్స్ని యూజ్ చేస్తున్నాను. సోయా చంక్స్లో మన హై ప్రోటీన్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. మన మటన్, చికెన్లో, ఎగ్స్లో, మిల్క్లో ఎంత ప్రోటీన్ ఉంటుందో అలాంటి ప్రోటీన్ కూడా మన సోయా చంక్స్లో ఉంటుంది. సో ఇది హెల్త్కి చాలా మంచిది. పిల్లలకి కానివ్వండి, పెద్దలకి కానివ్వండి, ఈ కర్రీ అనేది చాలా మంచిది. సో వాటి రెండిటితో కలిపి మనం ఇప్పుడు ఒక హెల్తీ రెసిపీని ప్రిపేర్ చేసుకుందామండి. ఇంకెందుకండి ఆలస్యం, మనం ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదామా? నేను ఇక్కడ ఒక బౌల్ పెట్టానండి. ఆ బౌల్లో కొద్దిగా వాటర్ యాడ్ చేశాను. ఆ వాటర్ బాగా మరుగుతున్న టైంలోనే నేను ఒక 1 కప్ వచ్చి సోయా చంక్స్ని వేసాను. జస్ట్ ఒక 5 మినిట్స్ ఉంచితే సరిపోతుంది. అంటే సోయా చంక్స్ అనేవి బాగా ఉడికిపోతాయి. జస్ట్ 5 మినిట్స్ అయితే సరిపోతుంది. మనం స్టవ్ని ఆఫ్ చేసేసిద్దాము. స్టవ్ని ఆఫ్ చేసేసి దాంట్లోంచి వాటర్ అంతా సపరేట్ చేద్దాము. వీటిని పక్కన పెట్టేద్దామండి. అంటే కొద్దిగా వాటర్ అనేది డ్రైన్ అయిపోయిన తర్వాత మనం యూస్ చేద్దాము. వీటి పక్కన పెట్టేద్దాము. నెక్స్ట్ నేను ఇక్కడ ఒక 4 బంచెస్ వరకు పాలకూరని తీసుకున్నానండి. వాటిని సన్నగా కట్ చేశాను. చివర్లని కట్ చేసి పాలకూర ఆకును మాత్రం చాలా సన్నగా కట్ చేసి చక్కగా వాష్ చేసేసుకొని వాటిలో నుంచి వచ్చే వాటర్ని కూడా తీసేసుకుందాము, డ్రైన్ చేసేసుకుందాము మొత్తము. ఇప్పుడు నేను స్టవ్ వెలిగించానండి. ఒక ప్యాన్ పెట్టాను. దాంట్లో ఒక 4 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అనేది యాడ్ చేశానండి. కొద్దిగా ఆయిల్ అనేది వేడెక్కిన తర్వాత మనం ఇందాక బాయిల్ చేసి పక్కన పెట్టాం కదండి, ఆ సోయా చంక్స్ని వాటిని ఒక్కసారి దాన్ని లైట్గా ఫ్రై చేసుకోవాలండి. అలా ఫ్రై చేయడం వల్ల వాటికి ఉండే కొంచెం పచ్చి స్మెల్ అంతా కూడా వెళ్ళిపోతుంది. కొద్దిగా స్మెల్ అంతా వెళ్ళిపోయి మంచి టేస్ట్ అనేది వస్తుంది. జస్ట్ ఒక్క 5 మినిట్స్ అలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఎక్కువసేపు అక్కర్లేదండి. అంటే జస్ట్ ఆ పచ్చి స్మెల్ అంతా వెళ్ళిపోయి మంచి టేస్ట్ అనేది వస్తుంది. కొద్దిగా సోయా చంక్స్ అనేది స్మెల్ ఉంటాయి కదా, అలా చేయడం వల్ల స్మెల్ అంతా పోయి మంచి టేస్ట్ అనేది వస్తుంది. నేను వీటిని ప్లేట్లో తీసి పక్కన పెడుతున్నానండి. ఇందాక మనం ఫ్రై చేసుకున్న ఆ ప్యాన్లోనే ఒక 1/2 టేబుల్ జీరాని, ఒక 1/2 టేబుల్ ఆవాల్ని, 2 ఎండుమిర్చీలను కూడా కట్ చేసి వేసుకున్నానండి. వీటిని కూడా కాస్త ఫ్రై అవ్వనిద్దాము. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత మనము 1 కప్ వచ్చేసి నేను ఆనియన్స్ని తీసుకున్నానండి. ఈ ఆనియన్స్ కాస్త ఫ్రై అవ్వనిద్దామండి. ఈ ఆనియన్స్ కాస్త ఫ్రై అయిన తర్వాత నేను ఇక్కడ 6 to 7 వరకు పచ్చిమిర్చిని తీసుకున్నానండి. వాటిని పొడుగా కట్ చేసి వేసుకున్నాను. ఇవైతే పెద్ద కారంగా లేవు. నేను ఇక్కడ 6-7 వరకు తీసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ కొద్దిగా కరివేపాకును కూడా యాడ్ చేశానండి. ఆ తర్వాత కొద్దిగా మనం గార్లిక్ని యాడ్ చేసుకుందామండి. ఓన్లీ గార్లిక్ ఒక 4 to 5 రెబ్బలు ఉంటాయి కదా, వాటిని చక్కగా కొట్టుకోవాలండి. ఆ పొట్టుతో పాటు కొట్టాలి, అప్పుడే మంచి టేస్ట్ అనేది వస్తుంది. పొట్టు తీసి ముక్కలుగా కాకుండా పొట్టుతో పాటే కొట్టుకొని ఇలా వేసుకుంటే మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది. మన గార్లిక్ ఫ్లేవర్ అనేది మన కూరకి బాగా వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ నేను చిటికెడంత పసుపును కూడా యాడ్ చేశాను. ఇక్కడ మన ఆనియన్స్ ఫ్రై అయిపోయాయి, మన వెల్లుల్లి ఫ్రై అయిపోయింది, పచ్చిమిర్చి కూడా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మనం ఇందాక వాటర్లో వాష్ చేసి పెట్టాం కదా పాలకూరని, వాటిని కూడా యాడ్ చేసుకుంటున్నాను. మనం దీంట్లో డైరెక్ట్గా ఇలా ఆకు ఇష్టం లేకపోతే పాలకూర ప్యూరీని కూడా వేసుకోవచ్చండి. మనం పాలక్ ప్యూరీలాగా చేసుకొని దాన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. అలా చేయడం కూడా చాలా మంచి టేస్ట్ అనేది వస్తుంది. కాకపోతే ఇలా కట్ చేసి వేసుకుంటేనే హెల్త్కి మంచిదని చెప్పి నేను ఇలా కట్ చేసి వేసానండి. దీన్ని మనం కాస్త కింద నుంచి కలుపుదామండి.
ఈ కర్రీకి అయితే ఎలాంటి వాటర్ అనేది అవసరం లేదు. చూసారా ఇలా నిండుగా కనిపిస్తుంది, కానీ కాసేపు మగ్గిన తర్వాత చూడండి కర్రీ మన ఆకంతా లోపలికి వెళ్ళిపోతుంది. ఇలా కింద నుంచి కలుపుకుందాము. కలుపుకొని కాస్త మనం లిడ్ని పెట్టుకుందామండి. లిడ్ పెట్టుకుంటే దాంట్లో కారం అంతా పట్టి మన పాలకూర అంతా కూడా బాగా మగ్గిపోతుంది. చూసారా ఇందాక మనకి చాలా ఎక్కువగా కనిపించింది కదా పాలకూర, ఇప్పుడు దగ్గరికి అయిపోయింది చూసారా. ఇంకా పాలకూర కొంచెం వరకు మగ్గాలండి. ఈలోపు మనం దాంట్లో ఉప్పు కారం యాడ్ చేద్దామండి. మీ టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి. కారం కూడా నేను చాలా కొద్దిగా వేస్తున్నాను, ఎందుకంటే మనం ఆల్రెడీ ఇక్కడ పచ్చిమిర్చి యాడ్ చేసాం కాబట్టి. నేను జస్ట్ ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు రెడ్ మిర్చి పౌడర్ని యాడ్ చేశాను. సాల్ట్ అనేది ఇంకా మన ఇష్టం అండి, టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోండి. ఇక్కడ 1 టేబుల్ స్పూన్ వచ్చి ధనియా పౌడర్ని కూడా యాడ్ చేశానండి. వీటిని బాగా మిక్స్ చేసుకుందాము. ఇది చాలా ఫాస్ట్గా అయిపోతుందండి. ఈ కర్రీ ప్రిపరేషన్ అయితే చాలా ఫాస్ట్గా అయిపోతుంది. అండ్ ఇది చాలా హెల్తీ రెసిపీ అండి. దీనివల్ల మనకి మంచి బ్లడ్ అనేది వస్తుంది, మంచి ఐరన్ వస్తుంది. ఎదిగే పిల్లలకైతే చాలా హెల్తీ రెసిపీ అండి. ఇక్కడ మనం ఉప్పు కారం వేసేసాం కదా, నెక్స్ట్ మనం ఈ సోయా చంక్స్ని కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుందాము. ఈ కర్రీలోకి అసలు ఎలాంటి వాటర్ అనేది యాడ్ చేయక్కర్లేదండి. మన పాలకూర నుంచి చాలా వాటర్ వచ్చేస్తుంది. ఇప్పుడు మనం ఉప్పు కారం అంతా వేసాం కదా, వీటికి బాగా పట్టనిద్దాము. కానీ మూత మాత్రం పెట్టుకోకూడదు. వాటర్ పెట్టినట్టయితే ఇంకా ఎక్కువ వాటర్ వచ్చేస్తుంది, అయితే మనకి చాలా టైం పడుతుంది. ఇలానే లిడ్ పెట్టుకోకుండా అలానే పెట్టేద్దాము. ఇక్కడ మన వాటర్ అంతా వెళ్ళిపోయాయి, కర్రీ కూడా దగ్గర పడింది చూసారా. సో హెల్దీ అండ్ టేస్టీ రెసిపీ చాలా బాగుంటుందండి. ఇది రైస్లోకి కానివ్వండి, రోటీలోకి కానివ్వండి, చాలా చాలా బాగుంటుంది. చివరిగా మనము కొత్తిమీరని కూడా యాడ్ చేసుకొని స్టవ్ని ఆఫ్ చేసేద్దాము. అంతే అండి, మన యమ్మీ టేస్టీ అండ్ హెల్దీ సోయా చంక్స్ పాలక్ రెసిపీ అనేది రెడీ అయిపోయింది. మీరందరూ ఇంట్లో తప్పకుండా ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో అనేది నా కామెంట్స్లో షేర్ చేయండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చితే కనుక ఒక లైక్ చేయండి. ఫస్ట్ టైం నా వీడియో కనుక చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం ప్లీజ్ అస్సలు మర్చిపోకండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం ప్లీజ్ మర్చిపోకండి. ఈ కింద వచ్చే బెల్ బటన్ని కూడా యాక్టివేట్ చేయండి. అలా చేయడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది.